ఒక విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలంటే పాఠ్యపుస్తక జ్ఞానంతో పాటు ప్రత్యక్ష అనుభవం అత్యంత అవసరం. ఈ దృష్టికోణంతో నేటి బాలలే రేపటి బాధ్యతాయుత పౌరులనే భావనను కేంద్రంగా చేసుకొని ఈ మాక్ ఎలక్షన్ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాము. విద్యార్థులు నేడు పొందిన జ్ఞానం రేపటి వారి వ్యక్తిత్వ వికాసానికి, సమాజ నిర్మాణానికి, రాజకీయ చైతన్యానికి, పాలనా దక్షతకు ప్రేరణగా నిలుస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇట్టి మాక్ ఎలక్షన్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన, బాధ్యతాభావం, ఎలక్షన్ నియమావళి, ఎన్నిక విధానం, సుపరిపాలన, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, అవినీతి నిర్మూలన, పరస్పర సహకారం, అభివృద్ధి మరియు సామాజిక చైతన్యం పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించబడింది. ఈ బృహత్తర మాక్ ఎలక్షన్ను విద్యార్థులు సంపూర్ణ ఆసక్తితో, అంకిత భావంతో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. మాక్ ఎలక్షన్ నిర్వహణలో వారు చూపిన క్రమశిక్షణ, చురుకుదనం, సమిష్టి కృషి ప్రశంసనీయమైనవి. రేపటి నవ సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్రను నిర్వర్తించేందుకు మేము సైతం అంటూ ముందుకు సాగుతున్న విద్యార్థుల ఈ మాక్ ఎలక్షన్ ఒక స్ఫూర్తిదాయకమైన విజయగాథగా నిలిచింది. రండి తిలకిద్దాం. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాత్రాజ్పల్లి, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. మా పాఠశాల జడ్పీహెచ్ఎస్ శాత్రాజ్పల్లి, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్లాలో మోడల్ ఎలక్షన్స్ నిర్వహించుకోవడానికి నిర్ణయించడం జరిగింది. నోటిఫికేషన్ 1/1/2026 రోజు నాడు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నామినేషన్స్ స్వీకరణ కూడా 1/1/2026 నాడు, తర్వాత స్క్రూటినీ 2/1/2026 నాడు, స్క్రూటినీ అనంతరం ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడం 3/1/2026 రోజు, తర్వాత క్యాంపెయినింగ్కి 4/1/2026 నుండి 5/1/2026 వరకు నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ పోల్ 6/1/2026 రోజు నాడు, తర్వాత రిజల్ట్స్ కూడా 6/1/2026 నాడు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ వలన, మోడల్ ఎలక్షన్స్ నిర్వహించుకోవడం వలన పిల్లలకు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మద్యం కావచ్చు, డబ్బు పంపిణీ కావచ్చు, ఇంకా ఇతర రకాలైన వస్తువులు కావచ్చు, ఇవి కానీ ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించుకొని మంచి నాయకుడిని ఎన్నుకునే విధంగా విద్యార్థులను తయారు చేయడం, తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని అభివృద్ధి కోసం పాటుపడే విధంగా చైతన్యం తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిని ఏర్పాటు చేయడానికి మా ఉపాధ్యాయ బృందం, అదేవిధంగా మా పాఠశాల విద్యార్థులు అందరూ కూడా ఇందులో పాల్గొనుకొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఎలక్షన్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మోడల్ ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహించుకోవడం జరుగుతుంది, ఆ ఎన్నికల లోపల ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి ప్రతిదీ కూడా మన విద్యార్థులకు తెలియజెప్పే ఉద్దేశంతో పిల్లలు ఆ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి, ఆ ఓటు హక్కు వినియోగించుకునే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వేసే విధంగా వినియోగించుకునే విధంగా సమాజం లోపల ఉన్నటువంటి అందరూ కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే విధంగా ఉండే విధంగా మనం ఈ మోడల్ ఎలక్షన్స్ నిర్వహించుకోవాలి. పోలింగ్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరిని కూడా నియమించుకోవడం జరిగింది. మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ మోడల్ ఎలక్షన్స్ లోపల పార్టిసిపేట్ చేసి ఈ మోడల్ ఎలక్షన్స్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అని మనకు రిటర్నింగ్ ఆఫీసర్గా మన పాఠశాల సోషల్ స్టడీస్ ఉపాధ్యాయురాలు బి మాధవీలతను గారిని అపాయింట్ చేయడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యం లోపల మన ఉపాధ్యాయ బృందం అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఎలక్షన్స్ను సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అందరం కూడా. ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాత్రాజ్పల్లి. ఇక్కడ అంతా కోలాహలంగా ఉంది కదా. అవును, విద్యార్థుల ఉత్సాహం, అంతకు మించిన ఎగ్జైట్మెంట్, ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నామనే ఆనందం. అదేనండి మాక్ ఎలక్షన్. వీక్షించండి. ప్రగతికి చోటు. ఓటు 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 కోసం ఓటును అమ్ముకోకు. ప్రశ్నించే ఆయుధం, అవినీతికి అంకుశం. ప్రశ్నించే ఆయుధం, అవినీతికి అంకుశం. చైతన్యం కలిగించే నీ చేతిలో వజ్రాయుధం. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 కోసం ఓటును అమ్ముకోకు. రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు. ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. 18 ఏళ్ళు నిండిన యువతకు అందిన అస్త్రమిది. ప్రతి 5 ఏళ్లకు తీసుకునే సొంత నిర్ణయం ఇది. సాదా సీదా కాదిది ఓటు, ప్రధానమైనదిరా. చీరా సారకు లొంగకు నువ్వు ఓటు వేయరా. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. పాఠశాల జడ్పీహెచ్ఎస్ శాత్రాజ్పల్లి మండలం వెమ్లవాడ అర్బన్లో ఈరోజు మోడల్ ఎలక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోడల్ ఎలక్షన్స్లో విద్యార్థులే నాయకులుగా, విద్యార్థులే ఓటర్స్గా, విద్యార్థులే ఆఫీసర్స్గా అన్ని పాత్రలను పోషించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ ఏర్పాటు చేసేటువంటి ప్రధాన ఉద్దేశం ఎలక్షన్స్ లోపల ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా స్వచ్ఛందంగా ఎలాంటి మందు కానీ తర్వాత ఇతర సామాన్లకు కానీ ఇతర దేనికి కానీ లోన్ కాకుండా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా రేపు విద్యార్థులు రాబోయేటువంటి కాలం లోపల కాబోయేటువంటి ఓటర్లుగా
అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులను చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని దాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా ఉండేందుకోసము ప్రత్యేకంగా ఈ ఎలక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా. లంచగొండుల గుండెలోని దురించు సింహం నీవురా. ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా. కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా. సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా. లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. రండి కదలి రండి ప్రజలారా, మీ ఊరి నాయకుడిని ఎన్నుకునేందుకు కదలి రండి ప్రజలారా. నా జనులారా, నా జనులారా, రండి కదలి రండి ప్రజలారా, మీ ఊరి నాయకుడిని ఎన్నుకునేందుకు కదలి రండి ప్రజలారా. నా జనులారా, నా జనులారా, ముందు 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 ముందు
మంచి అవసరం. రండి కదలి రండి ప్రజలారా, మీ ఊరి నాయకుడిని ఎన్నుకునేందుకు. కదలి రండి ప్రజలారా, నా జనులారా, నా జనులారా. మాట ఇచ్చి మాట మీద నిలబడే వ్యక్తిని ఎన్నుకోవాలి. సర్పంచి చెయ్యాలి, సర్పంచి చెయ్యాలి. సర్పంచ్ అంటే కేవలం పదవి కాదు, మన ఊరి శక్తి కూడా. ప్రజలారా, రా ప్రజలారా, సర్పంచ్ అంటే మన ఊరిని అభివృద్ధి పథంలో నిలబెట్టేవారు కావాలి. అలాంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి. సర్పంచ్ అంటేనే ఊరికి పవర్ కావాలి. రండి కదలి రండి ప్రజలారా, మీ ఊరి నాయకుడిని ఎన్నుకునేందుకు. కదలి రండి ప్రజలారా, నా జనులారా, నా జనులారా. మంద 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 హాయ్, అంద మంద మంద హాయ్, అంద మంద 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 హాయ్, అంద మంద మంద హాయ్, అంద మంద మంద. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. అరే ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏండ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి. నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. చలో రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు, అవకాశం అందుకొని అడుగెయ్యి ముందుకు. నీ ఓటు ఏడుందో ముందుగానే తెలుసుకో, పోలింగు డే రోజున ప్రశాంతంగా వేసుకో. ఓటరు నీ చేతికి వచ్చింది పవరు, ఓటరు నీ చేతికి వచ్చింది పవరు. ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. అరే గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. చలో
ముద్రించరి. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం. యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది మన దేశం. యువకులు నడపాలే రాజకీయం రాసైన కొత్త అధ్యాయం. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. ప్రజల క్షేమమై ప్రతి నవ్వుని పరిపాలకుడై ఏలో. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తిని నదించు. ఇంత చక్కటి వాతావరణంలో ఎలక్షన్ జరిగినాయి కదా, దీన్ని బట్టి మీకు ఎలాంటి ఆలోచన కలిగింది? నాకు చాలా గర్వంగా ఉన్నది. నేను చాలా కృషి చేస్తున్నాను. నాకు ఓట్ల గురించి తెలియకుండా మా అమ్మ నాన్న ఓట్లు ఇవ్వడానికి వెళ్తే నేను ఏదో అనుకున్నాను. ఇప్పుడు నేను ఓట్లు వేస్తే నాకు చాలా గర్వంగా ఉన్నది. ధన్యవాదాలు. మాకు 18 ఇయర్స్ పడకముందే మాకు ఓటేస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపించిందండి అంకిత గారు? మీరు ఇంత ముందు ఎప్పుడన్నా ఓట్లు వేసారా? ఇదే ఫస్ట్ టైం? మాకు 18 ఇయర్స్ పడకముందే మేము వేసినామంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. మా అమ్మ నాన్న చెప్తే చాలా సంతోషపడతారు. మీరు మరి ఈ మధ్యలో ఓటేసారు కదా, మీరు గెలిచే వాళ్ళకి వేసారా, ఓడిపోయే వాళ్ళకి వేసారా? గెలిచే వాళ్ళ? మేము కూడా గెలిచే వాళ్ళకి. ఇంత భారీ పెట్టుబడితోటి ప్రధానోపాధ్యాయులు గారు ఇంత చక్కటి వాతావరణంలో ఓటింగ్ నిర్వహించినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మంచిగా ఫీల్ అవుతున్నాం. ఎలా అనిపించింది? సార్ ఓటేస్తే మంచిగా. రోజు రెగ్యులర్ గా బడికి వస్తా అనుకుంటున్నారా, మీరు అప్పుడప్పుడు తప్పిస్తా అనుకుంటున్నారా? వస్తున్నారు. ఇలాంటి మీరు రెగ్యులర్ గా వచ్చినట్టయితే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడానికి మన హెచ్ఎం గారు మన ముందు వస్తున్నారు కాబట్టి మీరు అందరు కూడా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. ఓకే ఓకే చూడండి, మీరు వేసినాయి పైన చూడండి సార్, అందుకలు వాడుతున్నాయి చూడండి ఒక్కొక్కటి. అవే మీరు వేసినటువంటి ఓట్లు చూపించారు సార్. ఉన్నాయా? ఏం లేవు. ఉన్నాయా? లేవు కదా? రైట్. తయారు చేసి మళ్ళీ
ఒక్కొక్క బండిల్ని ఓపెన్ చేసుకుంటూ ఏ అభ్యర్థికి ఎవరెవరికి ఏ ఓట్లు వచ్చినాయో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రేలలో వేస్తే కదనే మళ్ళీ ఒకసారి లెక్క 2 3 4 5 6 7 8 9 10 అట్లా మొత్తం ఎన్ని నోట్లయినాయి? టోటల్ ఎన్ని అయినాయి? కాస్టింగ్ ఎన్ని? 43 ఉండాలి. 43 లేదంటే ఎవడన్నా జేబులో పెట్టుకొని వెనక పోయినట్టే. ఉన్నాయా మేడం? అబ్బా 2 3 4 40 ఇవి 3 43. ఓకేనా? ఓకే రైట్. చైర్ చైర్ బ్యాగ్ బ్యాగ్ చైర్ నేను అంటా నాకు మీరు ఎందుకంటే మీరు మెల్లగానేటోళ్ళు కదా. బ్యాగ్ చైర్ నోటా బుక్ పుస్తకం బ్యాగ్ ఇక్కడ చైర్ చైర్ బ్యాగ్ బ్యాగ్ పుస్తకం పుస్తకం ఇంకొకటి అమ్ముడు బుక్ పుస్తకం మళ్ళీ బుక్ బ్యాగ్ అది కూడా బ్యాగ్ 2 బ్యాగ్. ఓకే వేరు వేరు రానికి. చైర్ బ్యాగ్ 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 బుక్ అక్కడ 2 బ్యాగ్ ఒకటి బుక్ ఇటు ఇంకోటి పుస్తకం బ్యాగ్ బ్యాగ్ బుక్ బ్యాగ్ చైర్ మనకి ఎక్కువ చెప్పిన అట్లా ఇప్పటి వరకు జరిగినటువంటి కౌంటింగ్లో మనకు 4 మొత్తం, అందులో 3 అభ్యర్థులు, ఒకలేమో నోట. 4వ అభ్యర్థి పేరు ఏం పేరు? నోటాకు 1 వచ్చింది. ఆ 3 నచ్చకుంటే నోటాకేస్తారు. ఆ 3 నచ్చలేదు, ఆ 1 నోటాకేసారు. ఇందులో మనకు బ్యాగ్ గుర్తు, తర్వాత పుస్తకం గుర్తు, తర్వాత చైర్ గుర్తు. చైర్ గుర్తు నుంచి ఇటు వద్దాం. మేము చైర్ గుర్తుకు 11 ఓట్స్ వచ్చినాయి. 11 తెలుగులో 11. తర్వాత పుస్తకం గుర్తుకు 14 వచ్చినాయి. 14. తర్వాత బ్యాగ్ గుర్తుకు అత్యధికంగా 17 ఓట్స్. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి బొల్లారం విమోచన. ది స్కూల్ పీపుల్ లీడర్ బొల్లారం విమోచన. గట్టిగా ఇంకా అభ్యర్థులకు ఏమైనా అనుమానాలు కానీ డౌట్లు ఉంటే ఇక్కడనే ఉన్నది. ఏం డౌట్ లేదని మేము ఈ మూలంగా ప్రకటిస్తున్నాము. అంత శ్రవ్యంగా తేడా ఉంది కాబట్టి రికౌంటింగ్ అవసరం లేదు సార్. ఒకటి తేడా ఉంటే రికౌంటింగ్ చేస్తాం. కానీ ఎన్నికల్లో
అత్యధిక ఓట్ల మెజార్టీతోటి విజయాన్ని సాధించినటువంటి అత్యధిక ఉన్నటువంటి పోలైనట్లు ఓట్లలో 40% వచ్చినాయి ఒకరికి, అంటే ఎక్కువ ఓట్లే. కావున అత్యధిక మెజార్టీని కూడగట్టుకొని ఈరోజు మన ముందుకు విజయ దరహాసంతో వస్తున్నటువంటి బొల్లారం విమోచనకు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ను ప్రదానం చేస్తున్నారు.